నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ నేడు లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గంలో 10 నుండి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రులుగా 2 నుండి 4 వరకు నియమించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక రాజకీయాల్లో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొనగా ఢిల్లీ పర్యటన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. లంకెలపాలెం సమీపంలో అర్ధరాత్రి మీట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ భాస్కర్, హోంగార్డ్ వెంకటరమణపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డ్ వెంకటరమణ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను గాజువాకలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి వి అనిత ఆసుపత్రికి వెళ్లి బాధిత హోంగార్డ్ను పరామర్శించారు. పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం రేయింబగళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారిని ప్రజలు సహకరించాలని హోంమంత్రి సూచించారు. అలాగే గాయపడిన పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే మేము ఎవరో కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము. తర్వాత సీక్వెన్సెస్ ఏదో ఉంటాయో అవి జర్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం పోలీసుకు కూడా తన పని తను చేసుకొని ఇవ్వాలి. దానికి కూడా ప్రజలు అన్న వాళ్ళు సహకరించాలి. అదే కోరుకుంటున్నా. ఎందుకంటే రాత్రులు 11:30 టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు, కొంతమంది డ్రంకెన్ స్టేజ్లో ఉంటారు. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ గౌరవించండి అని చెప్తాను. డెఫినెట్గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పని చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగటం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. పోలీసు వచ్చేది తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో 11వ రోజుకు చేరుకున్నాయి. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుండే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో శ్రీనివాస సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. విగ్రహంపై రాయితో దాడి చేసి ధ్వంసం చేసిన జంబులయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కేవలం మత్తులోనే ఈ ఘటన జరిగిందా లేదా వెనక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకో టౌన్ పేరుతో సర్వే నంబర్ 268లోని 494 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే నష్టాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించిన వారు భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయ భూములు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాడి పశువులపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని ప్రజా ప్రతినిధులు అధికారులను పలుమార్లు కోరినా స్పందించలేదని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సమస్యపై జోక్యం చేసుకుని గ్రామ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సార్, నేను గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీకు ఈ నియోజకవర్గం తెలియకుండా ఒక పేపర్ కూడా కదలదు. ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ కు మీ పర్మిషన్ కావాలి, ఒక పోస్టింగ్ కు మీకు పర్మిషన్ కావాలి, ఒక గజం పర్మిషన్ కి మీకు పర్మిషన్ కావాలి. 494 ఎకరాలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు తెలియకుండా? మాకు దీని మీద చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు మీ గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ మీకు తెలియకుండా చేస్తుంది అంటున్నారు. మేము ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు ఈ ప్రాజెక్టు గురించి తెలవంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ కి లెటర్ రాసినాం. సరే, ఈ కంపెనీ దీనికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఉంది, మీరు డిపిఓ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటిదాకా వాళ్ళు డిపిఆర్ మాకు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్ గా నేను అడిగినా కూడా, మా గ్రామ ప్రజల తరపున అడిగినా కూడా వాళ్ళు డిపిఆర్ కాపీ ఇవ్వట్లేదు. రెండోది, ఇప్పుడు ఈ ప్రాజెక్టును మేము పొద్దున్న ఎమ్మెల్యే గారు కలిసినాము, ఎంపీ గారిని కలిసినాము, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కలిసినాము. హెచ్ఎండిఏ కమిషనర్ కి రిప్రజెంటేషన్ ఇది క్యాన్సిల్ చేయాలని, టీజీఐసిసి వైస్ చైర్మన్ కి ఇచ్చినాము, అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ డంపింగ్ యార్డ్ ఏ కోటం ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి రద్దు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నంలో అక్కడ దిక్కు ఏది రాచకొండ గుట్టలు కావచ్చు, తర్వాత లోయపల్లి గుట్టలు కావచ్చు, అక్కడ గుట్టలలో విశాలమైన వేల ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అక్కడ పెట్టాలని చెప్పేసి మేము కూడా బహుజన సమాజ్ పార్టీగా మేము ఏకో టౌన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసాం సిద్ధమైనాం. ప్రజలకు అవగాహన నేర్పించండి. ఏం జరుగుతుంది అసలు? ఈ ప్రాజెక్ట్ నిజంగా నోడల్ ఆఫీసర్ ఎవరు? దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ది పర్మిషన్ ఉందా? లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందా? ఉంటే దానివల్ల ఇలా నష్టాలేంటి, లాభాలేంటి, ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్. హైదరాబాద్ ఇప్పటికే చాలా కలుషితమైంది. ఇంకా కలుషితం చేయకుండా ఉండాలంటే మాత్రం మనకి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించిన చక్ర స్నాన మహోత్సవంలో ముగిశాయి. కపిల తీర్థం, ఆళ్వార్ తీర్థం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు చక్రతాళ్వార్ ఆలయం నుండి మంగళ వాద్యాలు, వేదఘోషులు, గోవిందనామ స్మరణ మధ్య ఊరేగింపుగా బయలుదేరి కపిల తీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. మార్గం మధ్యలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవ మూర్తులకు స్వపన్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.